అయితే గేమ్ చేంజర్ నుంచి తెల్లవారి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి గదా! ట్విట్టరు, అలాగే ఇన్‌స్టాగ్రాము. సో, ఈ రెండింటి నుంచి గూడా ఈరోజు ఉదయం 10 గంటలు, 11 గంటలు అవుతుంది. ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో, డే 1 కలెక్షన్స్ వచ్చేసి 186,00,00,000 కలెక్ట్ చేసింది అని చెప్పి అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేశారనమాట. సో, అనౌన్స్ చేసేసిన తర్వాత ప్రతి ఒక్కరు గైస్ అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ ప్రతి ఒక్కరు చాలా పెద్ద పెద్ద మేమ్ పేజెస్ కూడా ఇది ఫేకు. ఒక 86,00,00,000 లేకపోతే 100,00,00,000 ఆ దగ్గరలో ఉండొచ్చేమో. బట్ మూవీ యూనిట్ వాళ్ళు దానికి ఏకంగా 186,00,00,000 ఎలా ఏశారు? ఎంత ఫేక్ చేస్తారా? అని చెప్పి క్వెషన్ చేస్తున్నారనమాట. దానికి తోడు ఇప్పుడు ఎస్‌విసి ప్రొడక్షన్ వాళ్ళనేం అనట్లేదు. ఇప్పుడు అనేవాళ్ళంతా ఏమంటున్నారు? చరణ్ గారి మీద పడుతున్నారనమాట. సో, ట్విట్టర్‌లో ఏం పెడుతున్నారంటే గ్లోబల్ ఫ్రాడ్ స్టార్ అని చెప్పి ఒక ట్యాగ్ పెట్టి దాన్ని హైలైట్ చేసి సో, చరణ్ గారి వల్లే జరిగినట్టు, చరణ్ గారే ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు అలాంటి పోస్టులు అయితే పెడుతున్నారు గైస్. చాలా ఆశ్చర్యం అనిపించిందనమాట. ఎందుకంటే చరణ్ గారి కోసం మనకు తెలుసు. సో, ఒకప్పుడు వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. సో, పోస్టర్‌లో కలెక్షన్స్ రిలీజ్ చేయడం అనేది ఫ్యాన్స్‌కి మధ్యన ఏదైనా డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు. సో, అది స్టాప్ చేసేయడం బెస్ట్. నేను నా అప్‌కమింగ్ ఫిల్మ్స్‌లో ఆపేయడానికి ప్రయత్నిస్తాను అని ఒకప్పుడు మెన్షన్ చేశారనమాట. బట్ అగైన్ అన్ని హీరో చేతుల్లో ఉండవనుకోండి. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే దేవరాకి జరిగింది, పుష్ప కూడా జరిగింది. సో, వాళ్ళు ఫేక్ చేశారు, వీళ్ళు ఫేక్ చేశారు. ఇప్పుడు గేమ్ చేంజర్ వాళ్ళు కూడా ఫేక్ చేశారు కదా! దేవరా, పుష్ప అప్పుడు ఎవరు మాట్లాడలేదు. మరి గేమ్ చేంజర్‌కి మాత్రం ఇంతలా ఎందుకు రచ్చ చేస్తున్నారు అని చెప్పి ఆన్‌లైన్‌లో అయితే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎస్పెషల్లీ అయితే అడుగుతున్నారనమాట. సో, దీనికి కొంతమంది మేమ్ పేజెస్ ఏం చెప్తున్నారంటే దేవరా, పుష్ప ఆ సినిమాలకి 20,00,00,000 లేకపోతే 30,00,00,000 ఆ ఫేక్ అనేది పెట్టారు. బట్ గేమ్ చేంజర్‌కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 100,00,00,000 కన్నా పైగానే కలెక్షన్స్ అయితే ఫేక్ పెట్టారు. సో, ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకే ఒక సిగ్గుచేటు అన్నట్టు మాట్లాడుతున్నారనమాట. సో, ఫ్యాన్స్ కూడా అంటే అది నిజమా కాదా అని కూడా తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉండిపోయినారు. ఇప్పుడేంటంటే నేను ఇంకొక విషయం చెప్తాను గైస్. ఏంటంటే ఇప్పుడు తెలుగులో వచ్చేసి ఓకే. డిజాస్టర్ టాక్ ఏదో ఓకే. హిందీలో కనీసం ప్రమోషన్స్ కూడా చేయలేదు. మీరిప్పుడు ఈ వీడియో ఆఫ్ చేసి కరెక్ట్‌గా బుక్ మై షో ఓపెన్ చేసి అహ్మదాబాద్ గానీ, ముంబై గానీ, ఢిల్లీ గానీ ఇంకెక్కడైనా గేమ్ చేంజర్‌కి ఎన్ని టికెట్లు బుక్ అవుతున్నాయి హిందీలో ఒకసారి చెక్ చేయండి. సో, అక్కడ మీకేమైనా షోలు అలా గ్రీన్‌గా కనిపించినా లేకపోతే ఒక్క షోలో ఒక్క టికెట్ కూడా కనిపించకపోయినా ఆళ్ళు చెప్పేది 100% కరెక్ట్ ఫేకే. బట్ నేనేం చెప్తున్నానంటే నిన్న కూడా అదే జరిగింది. హిందీలో కరెక్ట్‌గా షోలు పడ్డాయి. హిందీలో కూడా మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి. తమిళ్‌లో కూడా పర్వాలేదు చూసారు. అంటే తెలుగు స్టేట్స్‌లో ఒక్క దగ్గరే మనం క్యాలిక్యులేట్ చేసుకొని తెలుగు స్టేట్స్‌లో జరిగిన దీని మీద మనం బేస్ చేసుకొని అలా మనం ఫైనల్‌గా కంక్లూజన్‌కి వచ్చేయకూడదనమాట. అగైన్ నేను కూడా చెప్పట్లేదు. ఎందుకంటే 186,00,00,000 వచ్చిందా అనేది నేను కూడా చెప్పను. అది ఒరిజినలా, ఫేకా నేను చెప్పను. ఎందుకంటే ఎగ్జాక్ట్ నంబర్స్ ఎప్పుడూ కూడా బయట పర్సన్స్‌కి తెలియదు గైస్. ఎక్సెప్ట్ ఆ ప్రొడక్షన్ హౌస్‌కి తప్ప. ఈవెన్ నాకడిగితే హీరో గారికి కూడా తెలీదు అలాంటి లెక్కలు. సో, హీరోలని ఇన్వాల్వ్ చేసి ఈ రకంగా అబ్యూసివ్‌గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది అభిప్రాయం అనమాట. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కిందన కామెంట్ చేసి చెప్పండి. థాంక్ యూ.